వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం. మన ఊరు మాట మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి యుద్ధ నీతిపై పాఠాలు చెప్పడం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చేరబడిన మహిళ, మరోసారి భద్రతా వైఫల్యం. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ చేరికల కార్యక్రమం, దాంతోపాటు మన నాయకులందరినీ ఒక్కసారి కలుసుకునే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మన ముధోల్ తాలూకా సమన్వయకర్తలు సోదరి శ్రీమతి రమాదేవి గారు, సోదరులు విలాస్ గారు, సోదరులు శ్యామ్ గారు, సోదరులు కిరణ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన నిర్మల్ నియోజకవర్గ వివిధ మండలాల సమన్వయకర్తలు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన నాయకులు, సీనియర్ నాయకులు, పేరు పేరున, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే మీకు కోపం వస్తుంది, అందుకే ఎవరి పేరు చెప్తాలని ఏమనుకోకుర్రి. అందరికీ పేరు పేరున అందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, మా అన్నదమ్ములందరికీ, ఆడబిడ్డలు ఒకరే కనబడుతున్నారు కాబట్టి అన్నదమ్ములందరికీ పేరు పేరున, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఊకుకే ఒక వ్యక్తి పేరు తీసుకొని, ఇప్పుడు రామన్న తీసుకున్నాడు, రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారు, ఆ వ్యక్తి పేరు ఊకుకే తీసుకొని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పాను, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. పోతపోయింది మళ్ళీ కుక్క అంటే కూడా బాధ. కుక్క అంటే విశ్వాసం గలది, కుక్క చాలా విశ్వాసం గల జంతువు. వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం వచ్చి ఇప్పుడు నన్ను మళ్ళీ నాతో పంచాయతీ పెట్టుకుంటే కష్టం. అరే మేము విశ్వాసం గల గాలతో పోలుస్తామని, అందుకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం. ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు, వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు. కష్టంలో ఉంటే కూడా తల్లి లాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు, నిజమైన కార్యకర్త అవుతాడు తప్ప ప్రతి పార్టీలో, ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు ఉంటారు, అంటే సందర్భం ఏమైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ తల్లి లాంటిది, నేను పార్టీని కాపాడుకుంటా, మా నాయకుడిని కాపాడుకుంటా, మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు. ఇంకొక రెండో రకం ఉంటారు అవకాశవాదులు. ఎటు అవకాశం ఉంటే అటు, ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు. అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటిదాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసిరు, ఈయన వద్దని. అయినా కూడా సిగ్గు లేకుండా పోయినట్టుగా, అంతకంటే ఏం చెప్పాలి నేను? ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడన్నా కూర్చేసి కూర్చోమంటోడు ఉన్నాడా? అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా? నిన్న మొన్నటిదాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి, జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు, గౌరవం లేదు, ఇంత బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి? అందుకే నేను అనేది, గౌరవం అనేది, గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది, మనకుండే నాయకత్వ లక్షణాలతో వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు. కాబట్టి పోయినోళ్ళు పోయినరు, ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం. మన ఊరు మాట మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. సమస్యలన్నీ అన్ని విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకొని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు, 15 కోట్లు, 3 కోట్లు ఎక్కువ పెట్టారా? అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ ఘాట్, బస్ షెల్టర్,
స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ గాను 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి, రాయవలస గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి, సో వారికి నా నమస్కారాలు తెలియజేయండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పవుతుంది. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ, గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తారు. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని, ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగ. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీ రెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15,000 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీ రెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని
5 సంవత్సరాలకు కానీ మరి ఆ హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసి. కిషన్ రెడ్డి 45 ఏళ్లకు పైగా బీజేపీలో ఉంటూ కార్యకర్తగా మొదలయ్యి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. మీలాగా సంచులు మూసి సీఎం అవ్వలేదు. కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. అడ్డదారుల్లో కాదు. మొన్నటికి మొన్న చార్మినార్ వద్ద ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణిస్తే ఆయన నియోజకవర్గం కాకపోయినా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సహాయం అందించే ప్రయత్నం చేసి మానవత్వం చాటుకున్నారు కిషన్ రెడ్డి. అందాల పోటీలకు సమయం ఉన్న రేవంత్ రెడ్డికి బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించే సమయం లేకపాయే. మీరు కిషన్ రెడ్డి గారిపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఆయన సహచరులు, ఆ పార్టీ నేతలు ఈ మధ్య సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఏ భాష మాట్లాడుతున్నారు, ఏ సందర్భంగా మాట్లాడుతున్నారు, ఏ అవసర నిమిత్తం చేయదలుచుకున్నారు, ప్రజలకు ఏ జాగృతం చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ సోయి ఆ నాయకులకు ఉండట్లేదు. భారతీయ జనతా పార్టీలో 45 ఏళ్లుగా కార్యకర్తగా మొదలుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా ఎదిగిన తీరు ఇక్కడ ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. తమరు ఏ రకంగా ఎదిగారో కూడా తెలుసు. సూట్ కేసులు మోయలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని మాత్రమే కిషన్ రెడ్డి గారు మోస్తున్నారు. మీ రాజకీయ ఎదుగుదల అందరికీ తెలిసిన విషయం. అసలు నువ్వు రేపు కాంగ్రెస్ పార్టీలో ఉంటావా ఉండవా కూడా తెలియని పరిస్థితి. నిన్ను ఉంచుతారా తెలియని పరిస్థితి. నీ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని చెప్పి చర్చించుకుంటారు సెక్రటరీ దగ్గరనే. మేం కాదు మాట్లాడేది, మీ కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఎప్పుడు ఊడుతుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. అందాల పోటీలు జరిగినప్పుడు ప్యాలెస్ దగ్గరకు వచ్చి డిన్నర్లు చేసిపోవచ్చు, కానీ ఒకే కుటుంబానికి చెందిన 17 మంది చనిపోయినప్పుడు నీకు లోకల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చావు అక్కడికి, కనీసం కుటుంబాన్ని పరామర్శించినావు? బాధ్యతాయుతమైనటువంటి కిషన్ రెడ్డి గారు, అది పార్లమెంట్ తనది కాకపోయినప్పటికీ కూడా వెంటనే అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించిన సంఘటన తెలుసుకున్న సంగతి అసలు తెలంగాణకు మొదటి దోషి కాంగ్రెస్ పార్టీ. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కల్పించేసిన మొదటి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాపాన్ని కడుక్కునేందుకు తెలంగాణను మేమే ఇచ్చినామని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటారు. ప్రజలు పోరాటం చేశారు, పార్లమెంటు ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగా కూడా మీరు చిత్తశుద్ధి ఉంటే UPA1 UPA2లో ఇచ్చినటువంటి నిధులు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత తీసుకొచ్చారు మీరు లెక్కలతో రండి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ప్రాజెక్టుల విషయం కూడా మేము చర్చకు. జనసంఘ పార్టీ పెట్టినప్పుడు ఆనాడు కార్యకర్తలకు ఆనాడు ఒకటే మాట చెప్పినారు, ఈ పార్టీ రాజకీయ అభివృద్ధి కోసమో అధికారం కోసమో కాదు, దేశానికి అవసరమైతే కార్యకర్తలందరూ కూడా సైన్యానికి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు చెప్పడం జరిగింది. మొదటిసారి పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగినప్పుడు జనసంఘ కార్యకర్తలు తుపాకులు పట్టుకొని సైన్యంతో పోరాటం చేసి విజయం సాధించడం లేదా మీరు ఒకసారి కూర్చోరు. ఆ జనసంఘ కార్యకర్తలు చనిపోయినారు, చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అది భారతీయ జనతా పార్టీ యొక్క పరంపర సిద్ధాంతం. నరేంద్ర మోడీ గారు రాకముందు బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంది? సైనికులను తలలు నరికేసి డబ్బాలలో బాక్సులో బంధించి మొత్తం ప్యాక్ చేసి బార్డర్ నుంచి బయటకి విసిరేసేవాళ్ళు మన ఇండియా బార్డర్ లో. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వాళ్ళతో చర్చలు జరిపేది. నరేంద్ర మోడీ గారు అట్లా కాదు, నువ్వు ఒక్క శివాన్ని పంపిస్తే నీ యొక్క 10 స్థలాలు ఎగిరిపోతాయని చెప్పి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భద్రతా విషయంలో మరోసారి ఆందోళనకర సంఘటనలు చోటు చేసుకుంది. ఇప్పటికే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్న సల్మాన్ నివాసంలోకి ఓ మహిళ చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. 2 రోజుల క్రితం ఓ వ్యక్తికి ఓ కారు చాటున నక్కి సల్మాన్ నివాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఘటనతోటి ఆయన భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. ఈషా చబ్రా అనే మహిళ గురువారం సల్మాన్ నివాసం ఉండే భవనంలోకి లిఫ్ట్ ఏరియా వరకు వెళ్ళింది. ఆమె నటుడి నివాసంలోకి ప్రవేశించే లోపే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. వెంటనే సదరు మహిళను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది బాంద్రా పోలీసులకు సమాచారం అందించి ఆమెను వారికి అప్పగించారు. భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ జింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్పై ప్రతీకారం తీర్చుకుంటానని జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సల్మాన్కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. గత ఏడాది కూడా సల్మాన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటన వెనుక కూడా లారెన్స్ బిష్నోయ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బిష్నోయ్ గ్యాంగ్ పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య కేసులో కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా
సందర్భంగా సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీలో ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అభిమానులకు అభివాదం చేశారు. భద్రతా కారణంగా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉన్నా తనకు ఎలాంటి భయం లేదని, అంతా దేవుడే చూసుకుంటాడని సల్మాన్ గతంలో మీడియాకు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దాన్ని శాశ్వతంగా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ వీధికి సింధూర్ వీధిగా స్థానికులు నామకరణం చేశారు. అశోక్ నగర్కు చెందినటువంటి ఓ వీధి వాసులు బోర్డును ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. పహల్గాంలో యాత్రికులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. సైనికుల పోరాటాన్ని అనుక్షణం గుర్తుంచుకో భవిష్యత్తు తరాల వారికి మన పోరాటం పటిమను తెలియజేసే ఉద్దేశంతోనే వీధికి సింధూర్ పేరు పెట్టుకున్నట్లుగా వీధి వాసులు తెలిపారు. స్థానికులు రామరెడ్డి, ఆనందరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశం, తిరుపతి గౌడ్, లింబాద్రి, రామచంద్రరావు గౌడ్, అలాగే కృష్ణంరాజు, అంజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలుపుకోవాలి మరి బిల్డింగ్ కొట్టి నీకు మేమున్నాం మేము నిరుక్కున్నాం అంటే వాళ్ళది కాదు మన సదర్ది అది స్నానం చేసినావా స్నానం అడవిలో పుల్లు చేస్తే भारत माता की भारत माता की మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గాం దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మన దేశ సైనికులు వెన్నుదన్నుగా ఉండి మనకు భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు. ఓకేనా. భారతమాత నుదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో ఈ పేరును నామకరణం చేయబడింది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 వేడుకలో భారతీయ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన ఆహార్యంతో అందరి దృష్టిని ఆకర్షించారు. మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాపిటలో సింధూరం ధరించి కనిపించడం విశేషం. సాంప్రదాయ భారతీయ ఆభరణాలతో తెల్లటి చీరలో మెరిసిన ఐశ్వర్య సింధూరంతో తన లుక్ను పూర్తి చేశారు. ఈ ఫోటోలో ఇంటర్నెట్లోని వేగంగా వైరల్ అయ్యాయి ఈ ఫొటోస్. ఐశ్వర్యరాయ్ సింధూరంతో కనిపించడంపై ప్రముఖ నటి సెలీనా జైట్లీ స్పందించారు. సింధూరం ధరించడం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కేవలం సాంప్రదాయానికే పరిమితం కాకుండా ఉగ్రవాదం,
అసహనం వంటి వాటికి వ్యతిరేకంగా సింధూరం ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందని సెలీనా అభిప్రాయపడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా సెలీనా జైట్లీ ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సింధూరం ట్రెండ్ అవుతోంది. ఇది కేవలం వైవాహిక బంధానికి చిహ్నం మాత్రమే కాదు, భారతదేశపు సామూహిక స్ఫూర్తికి, ప్రేమకు, త్యాగానికి, ప్రతి ఘటనకు ఇది ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోంది. దీని అందం గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు దీని అసలు అర్థం గుర్తుండాలి. ఇది పవిత్రమైనది, శక్తివంతమైనది. ఇప్పుడు ఇదొక స్టేట్మెంట్ కూడా అని రాసుకొచ్చారు. సింధూరం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడటానికి, జవాబుదారీతనం అని డిమాండ్ చేయటానికి, శాంతియుతంగా జీవించే మన హక్కును కాపాడుకోవటానికి ఇది ఒక పిలుపు అని సెలీనా పేర్కొన్నారు. మనం ప్రేమించే వారిని, కోల్పోయిన వారిని తిరిగి తీసుకురావడానికి పోరాడుతున్న వారిని సింధూరం ద్వారా గౌరవిస్తామని ఆమె తెలిపారు. దీన్ని కేవలం సాంప్రదాయంగానే కాకుండా అది సూచించే ప్రతి దాన్ని కాపాడుకుంటామని చేసే ప్రమాణంగా ధరిస్తాం అని సెలీనా వివరించారు. కాగా ఐశ్వర్యరాయ్ తన దంతపు రంగు చీరను, సాంప్రదాయ ఆభరణాలను సింధూరంతో జత చేసి క్యాన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం. గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం, మన ఊరు మాటామంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్. ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి యుద్ధ నీతిపై పాఠాలు చెప్పడం చూస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చేరబడిన మహిళ, మరోసారి భద్రతా వైఫల్యం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.